హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డబుల్ మిట్టా ప్రాసెస్. డబుల్ మిట్టా కోసం ఇక్కడ నేను 2 బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ ముందుగానే స్లైడ్స్గా కటింగ్ అయ్యి ఉన్నది. కొంచెం లైట్గా జాయింట్ ఉన్నది కట్ చేసేసుకొని సైడ్లలో ఉన్న కొంచెం బ్రౌన్ కలర్గా ఉంటుంది, మొత్తము నీట్గా తీసేయాలి. మొత్తం నీట్గా తీసేసుకోవాలి. మనము సైడ్లో చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో పీల్ రిమూవ్ చేసుకోవాలి. అన్నీ పీల్ రిమూవ్ చేసేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బ్రెడ్ పర్ఫెక్ట్గా ఆరినవి. బ్రెడ్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బౌల్ పెట్టి మిల్క్ని కాగబెట్టుకోవాలి. 1.5 మిల్క్ తీసుకున్నాను. 1 లీటర్ అయ్యే వరకు చిక్కగా కాగనివ్వాలి. మిల్క్ కాగేలోగా మనం బ్రెడ్ని కూడా ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఘీ కొంచెం మెల్ట్ అయినాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ముందు బాదం పప్పు, కాజు, కిస్మిస్ అన్నీ లైట్గా గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకుండా ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్గా లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో ఘీ వేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలోకి ఘీ వేసేసుకున్నాను. మొత్తం పూర్తిగా 1 కిలో ఘీని కడాయిలోకి వేసుకున్నాను. మెల్ట్ అయినాక బ్రెడ్ స్లైస్ని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేయాలి. డబల్ మిట్టా మనకు ఆయిల్లో అయితే అంత టేస్ట్గా ఉండదు. ఎప్పుడైనా కూడా మనము ఘీలోనే ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఎక్కువ థిక్ బ్రౌన్ కలర్లోకి రాకూడదు, ఈ ప్రాసెస్లో ఉండాలి. ఎక్స్ట్రా ఘీని కొంచెం సేపు ఇట్లా పెట్టి మనము ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి.
ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్నాము. పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసేసుకున్నాము. సైడ్కి పక్కకి పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 800 గ్రామ్ షుగర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అవ్వటానికి పెట్టేశాను. 4 నుంచి 5 వరకు ఇలాచి, షుగర్ మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనము మిల్క్లో కోవాని మిక్స్ చేసి పెట్టుకుందాం. 300 గ్రామ్ కోవా తీసుకున్నాను. మిల్క్లో మిక్స్ చేసుకొని సైడ్న పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయినది. కొంచెము మెల్ట్ అవ్వాలి. అక్కడక్కడ కొంచెం షుగర్ ఉన్నది. పర్ఫెక్ట్గా మనకు షుగర్ సిరప్ రెడీ అయినది. బ్రెడ్ పీసెస్లని మొత్తాన్ని వేసేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసేటప్పుడు పూర్తిగా 1 లీటర్ మిల్క్ని వేసేసుకున్నాను. 1.5 మిల్క్కి 1 లీటర్ అయ్యే వరకు చిక్కగా కాగబెట్టుకొని మొత్తం బ్రెడ్ సెల్స్ మీదకి షుగర్ సిరప్లోకి వేసేసుకున్నాను. మనకు పీసెస్గా ఉంటే డబుల్ కా మీఠా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము స్పూన్తో పెద్ద పీసెస్లని కట్ చేసేసుకోవచ్చు. మనకు ఉడికేటప్పుడు అవే పీసెస్ అయిపోతాయి. డ్రై ఫ్రూట్ మేము ఫ్రై చేసి పెట్టుకున్నది పూర్తిగా వేయలేదు, కొంచెం వేసుకున్నాను. మనము మిల్క్లో కోవాని మిక్స్ చేసి పెట్టినది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మనకు డబుల్ కా మీఠా పర్ఫెక్ట్గా పాలన్నీ ఇనికిపోయినాయి, మొత్తంగా డ్రై అయిపోయినది. పర్ఫెక్ట్గా రెడీ అయినది. మనకు చిన్న పీసెస్లు కావాలంటే స్పూన్తో కట్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంత పెద్ద సైజు కావాలంటే సైజులలోనే మనం పెట్టచ్చు. నేను స్పూన్తో కొంచెము మ్యాష్ చేస్తున్నాను. మనం మిగిలిచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా వేసేసుకోవాలి. వేసినాక మొత్తము బాగా మిక్స్ చేయాలి. పర్ఫెక్ట్గా మిక్స్ చేసినాక 3 స్పూన్ ఘీని వేసుకుంటున్నాను. స్పూన్ ఘీ వేసినాక కొంచెం మిక్స్ చేసి స్టవ్ని ఆపేసుకోవాలి. స్టవ్ని ఆపేసుకున్నాక ఒక బౌల్లోకి డబుల్ మీఠాని తీసుకుందాం. పర్ఫెక్ట్లీగా డబుల్ మీఠా రెడీ అయినది.
టేస్టీ స్వీట్ డబల్ కా మీఠా పర్ఫెక్ట్లీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డబల్ కా మీఠా రెడీ.